ఇవాళ విశేషమైనటువంటి రోజు అని ఎందుకు అనుకుంటున్నామంటే ఇవాళ అనంత చతుర్దశి. విఘ్నేశ్వరుడు 9 రోజులు పూజలు అందుకున్న తర్వాత బయలుదేరిండు నిమజ్జనానికి. దాని తర్వాత మనం నిరంతరాయంగా చేసుకుందాం అనుకున్నటువంటి హనుమాన్ చాలీసా కేంద్రాన్ని ఇవాళ విఘ్నేశ్వరుడు విఘ్నం కలిగించిండు అని చెప్పి చిన్న ఆలోచన ఉండే మనసులో ఉండే. అంటే ఇవాళ మనం అనుకున్నాం పోస్ట్పోన్ చేసుకుందాం నెక్స్ట్ వీక్ గురించి అని చెప్పేసి అనుకున్న తర్వాత ఏమైంది అంటే నేను సాయంకాలం స్నానం చేస్తూ కూడా అనుకున్నాను, ఆ హనుమంతుడికి మొక్కిన ఏంటి ఇట్లా విఘ్నం కలిగింది అని అనుకున్నా. కానీ ఆ హనుమంతుడు ఒప్పుకోకుండా ఏం చేసిండు, సిద్ధార్థ రూపంలో బాల హనుమాన్ రూపంలో వచ్చి మమ్మల్ని ఇంట్లో కూర్చున్న వాళ్ళందరినీ కూడా కదిలించిండు. వాస్తవం చెప్తున్నా, అంటే నేను ఆలోచిస్తుంటే నాకే శరీరం పులకరిస్తుంది అది. ఎందుకంటే సిద్ధార్థ రూపంలో ఆ బాల హనుమానుడే విఘ్నేశ్వరుడు సంకల్పించుడు నా వల్ల హనుమంతుడికి విఘ్నాలు కలగొద్దు అని. కాబట్టి సిద్ధార్థ రూపంలో వచ్చి మమ్మల్ని కదిలించిండు. ఇది మనకు విశేషమైనటువంటి రోజు కాబట్టి నేను ఇప్పుడు అక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి ఈ విషయం మళ్ళీ మాట్లాడుతున్నాను. ఇంకో గత వారం మనం చూసినాం, ఇదే హనుమంతుడి దగ్గర ఒక 5th లేదా 6th వీక్ అనుకుంటాను. ఆ రోజు చూసినాము, మేము ప్రసాదం లిమిటెడ్ తెచ్చినాం. ఆ రోజు పిల్లలు అధికంగా వచ్చేసేది, అందరికీ సరిపోయింది. ఎట్లా సరిపోయింది అంటే అక్కడ ప్రసాదానికి సంబంధించిన డొప్పలు సరిగ్గా ఉన్నాయి. ప్రసాదం సేమ్ అంతే క్వాంటిటీ వేసినాం. స్పూన్ ఒకరికి తక్కువ వేయలే, ఒక స్పూన్ ఎక్కువ వేయలే. అంటే ఎట్లయితే పూరి జగన్నాథ్ స్వామి దగ్గర ఎట్లయితే ప్రసాదం ఎంతమందికి అయినా కానీ ప్రతిరోజు అంతే వండుతారు, కానీ అది ఎంతమంది వచ్చినా సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ హనుమంతుడు కూడా అదే విధంగా చేసిండు ఆ రోజు. అంటే ఈ హనుమంతుడిది రెండో అనుభవం అవుతుంది. అంటే ఒకటి ప్రసాదం అయ్యింది, ఇవాళ అంటే నిర్విఘ్నంగా హనుమాన్ చాలీసా వింటుండు ఆయన వింటుండు. అంటే మన ద్వారా వినిపించుకునే దానికి పిలుచుకుండు ఆయన. అంటే ఇంతకన్నా అంటే మనం చెప్పుకోవడానికి కూడా లేదు, దైవం ఉంది అని చెప్పేసి. ఇదే సంకేతం మనకి, ఇదే అంటే ప్రతిరూపం కనిపిస్తుంది. అంటే అతను రావడం అనేది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని విషయం. అంటే మనం పెద్దవాళ్ళమే అనుకోలేదు. అతను ఒక చిన్న బాలుడే, అతను వచ్చిండు మనల్ని కదిలించిండు. అంటే ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే మనం ప్రారంభించి సంకల్పం హిందూ సమాజ రక్షణ గురించి అని చెప్పి మనం సంకల్పించినాం. ఆ సంకల్పం కూడా నెరవేరుతుంది వారి ఆశీర్వాదం, హనుమంతుడి ఆశీర్వాదంతో అని మనం భావించవచ్చు, నమ్మొచ్చు. అంటే ఇంతకన్నా విశేషం అనేది మనకు లేదు. ఇది చరిత్ర అంటే నిలబడుతుంది అండి, ఇక్కడ నిలబడుతుంది. అంటే మన సంకల్పం దైవం అంటే స్వీకరించిండు అంతే. హనుమాన్ చాలీసా గురించి అందరికీ సంపూర్ణంగా తెలియదు. ఇప్పటికీ మనము ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క లైన్ గురించి వాళ్ళకి కొంత ఒక్కోసారి చెప్తుండాలి. మనకు ఇప్పుడు యుగ సహస్ర యోజన పర్వాలు మధుర ఫలజాను. అది ఏంటంటే హనుమంతుడు సూర్యబింబాన్ని ఒక మధుర ఫలం అందుకొని మింగుదామని పోతాడు. ఆ తర్వాత మన పోయేసరికి ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో ఆయన కొట్టేసరికి ఆయన అనుములు దవడలు సొట్టబడిపోతాయి. అట్లా సొట్టబడ్డ అనుములు అయినాయి కాబట్టి హనుమా అనే పేరు వచ్చింది, ఆంజనేయ స్వామి. అదొకటి. ఇంకోటి ఏంటంటే యుగ సహస్ర యోజన పర్వం, డిస్టెన్స్. సూర్యబింబము మన భూమికి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది తులసిదాసు క్యాల్కులేషన్లో చెప్పేసిండు. ఇప్పుడు మనకి నాసా ఇవన్నీ ఏం లేవు, చెప్పేసిండు. త్రేతాయుగంలోనే చెప్పేసిండు. దాన్నే ఇప్పుడు నాసా వాళ్ళు క్యాల్కులేషన్ చేసి ఇన్ని లక్షల కిలోమీటర్లు అనేది డిస్టెన్స్ వాళ్ళు చెప్తే అది కరెక్ట్, దానికి మ్యాచ్ అయింది. కలియుగంలో ఆయన అప్పుడే దర్శించిండు. ఆయన అప్పుడే ఈ టెక్నాలజీ ఏం లేనప్పుడే దర్శించిండు. అది మనం పిల్లలకు దాన్ని ఇస్తుంటే ఏంటంటే వాళ్ళకు అరే ధర్మం గురించి తెలుస్తుంది. మనం చదివేది సరైన టెక్నాలజీ మనం ఉన్నత గతిలో ఉన్నాం, మనం ముందే టెక్నాలజీలో ఉన్నాం అనేది కూడా తెలుస్తుంది. లేకపోతే మూఢంగా అని అనుకుంటారు అందరూ. అట్లా కొంత ఇద్దాం మనం కూడా. అవునన్నా, ఖచ్చితంగా ఇద్దామన్నా.
ఖచ్చితంగా అంటే అది మనం ఈ కేంద్రం నడిపించేది దాని గురించి అన్న. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చూసినాం మనం ఇప్పుడు బయట చూస్తున్నాం. వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. బాలగంగాధర్ తిలక్ గారు సంకల్పించిన సంకల్పం వేరు. వాళ్ళు